హలో గైస్, దిస్ ఇస్ అవినాష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజుల నుంచి నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను, అది మీ అందరికీ తెలిసిందే. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్, యూ హ్యాన్ చెక్అవుట్ ద ప్లేలిస్ట్ హియర్. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ప్లేలిస్ట్ నేను ఇక్కడ ఐకార్డ్స్లో అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఏంటో చూద్దాం, అండ్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఒక బేసిక్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో మనం స్టాక్ మార్కెట్లో గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా వినే పదాలు ఈ రెండు, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. చాలా మంది ఈ రెండు పదాల దగ్గర చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి. ఇట్స్ సో సింపుల్, ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ట్రేడింగ్లో అయినా ఇన్వెస్టింగ్లో అయినా కూడా ఏం చేయట్లేదు, మీరు మీ డబ్బులను తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఏదైనా షేర్ని కొనడమో అమ్మడమో చేస్తున్నారు. బట్ ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ టైం. సో ఈ టైం పారామీటర్ ఈ ట్రేడింగ్ని ఇన్వెస్టింగ్ని డిస్టింగ్విష్ చేస్తుంది, అంటే సపరేట్ చేస్తుంది. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. మీరు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు ఒక ఏరియాలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక ఇల్లు కొన్నారు. ఓకే, ఒక 15-20 డేస్ తర్వాత మీకు మంచి ప్రాఫిట్ వచ్చింది, ప్రైజెస్ సడన్గా రైజ్ అయ్యాయి. సో మీరేంటి, ఈ ప్రాఫిట్స్ని క్యాష్ చేసుకుందామని చెప్పి వెంటనే ఆ ఇంటిని వేరే ఒకరికి అమ్మేశారు. సో దిస్ ఈజ్ ట్రేడింగ్. అంటే ఇక్కడ మీ మెయిన్ మోటో ఏంటి, ప్రాఫిట్. అదే లాంగ్ టర్మ్ కోసం ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఆ ఏరియా ఎలా ఉంది, ఆ లొకాలిటీ ఎలా ఉంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, రోడ్లు బాగున్నాయా లేదా, ఫ్యూచర్లో నాకు కాస్ట్ పెరుగుతుందా లేదా. సో ఇలాంటి చాలా పారామీటర్ని అనలైజ్ చేసి ఒక ఇల్లును కొంటే లాంగ్ టర్మ్కి, మేబీ 10 years తర్వాత అవ్వనివ్వండి, 20 years తర్వాత అనివ్వండి, మీరు ఆలోచించుకొని ఈ 20 years టైంని పెట్టి కొంటే అదే ఇన్వెస్ట్మెంట్. సో సేమ్ ఇదే లాజిక్ని మనం స్టాక్ మార్కెట్లో కూడా చూడొచ్చు. సో మీరు ప్రాఫిట్స్ కోసం అదే రోజు ఆర్ కొన్ని రోజుల్లో మీరు ప్రాఫిట్స్ని మెయిన్గా చూస్ చేసుకోవాలనుకుంటే అది ట్రేడింగ్ అవుతుంది. లేదా ఒక కంపెనీని ఒక మంచి అనాలిసిస్ చేసి ఏదైనా ఒక కంపెనీని చూస్ చేసుకొని లాంగ్ టర్మ్లో అది మీకు ఎలాంటి రిటర్న్స్ ఇస్తుందో ఆలోచించి మనీని ఇన్వెస్ట్ చేస్తే దాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్లో కొంత టైం వెళ్తుంది కాబట్టి డెఫినెట్లీ కంపెనీ పర్ఫార్మెన్స్, మీరు చూసుకున్న కంపెనీ కనుక మంచిదైతే ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. వేరాస్ ట్రేడింగ్ విషయానికి వస్తే ట్రేడింగ్ ఈజ్ వెరీ రిస్కీ. టెక్నికల్ అనాలిసిస్ రావాలి, మీకు చార్ట్ని స్టడీ చేసి ఆ టెక్నికల్ పారామీటర్స్ అన్నీ కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటేనే, నాలెడ్జ్ ఉంటేనే మీరు ట్రేడింగ్లో ప్రాఫిట్స్లోకి వెళ్ళగలరు. అదర్వైజ్ ఇట్స్ వెరీ రిస్కీ. సో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. సో ఇదే రోజు కొని ఇదే రోజు అమ్మేయడం అనమాట. సో ఇంట్రాడే ట్రేడింగ్లో ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ విల్ బీ ఇన్ ప్రాఫిట్స్. మిగతా 90% అందరూ కూడా లాసెస్సే అవుతారు. అండ్ వీళ్ళు ఏం చేస్తారు, స్టాక్ మార్కెట్ అంటే వేస్ట్, డబ్బులు పోతాయని చెప్పి మిగతా వాళ్ళందరికీ చెప్తారు. బట్ అలా కాదు, బ్లైండ్గా ఎలాంటి నాలెడ్జ్ లేకుండా చేస్తే ఇలానే అవుతుంది. బట్ ఇఫ్ యూ స్టడీ వెల్, మంచి నాలెడ్జ్ తెచ్చుకొని మంచిగా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని ప్యాటర్న్స్ని, ఈ క్యాండిల్ స్టిక్ ఇవన్నిటిని అనలైజ్ చేసి కనుక మీరు ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. అదే గుడ్డిగా ఇంట్రాడేలో ఏదో డబ్బులు ఉన్నాయి పెట్టేద్దాంలే అనుకుంటే మీరు దయచేసి స్టాక్ మార్కెట్లోకి రావద్దు, బికాస్ ఎనీహౌ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ మనీ. సో ఇక్కడికి ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, కొత్తగా ఈ స్టాక్ మార్కెట్స్లోకి వచ్చే జనాలందరూ కూడా ఇంట్రాడేతో స్టార్ట్ చేయడానికి చూస్తారు. అండ్ ఇట్స్ సచ్ ఎ బిగ్ మిస్టేక్. ఎందుకంటే మీకు ముందు ఇంట్రాడే చేయాలంటే మీరు చాలా నేర్చుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు మీరు డెమో ట్రేడింగ్లో, పేపర్ ట్రేడింగ్లో చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఫస్ట్ అవి చేసి నెక్స్ట్ మీరు ఈ మనీ, రియల్ మనీ యూజ్ చేసి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. దానికన్నా ముందు మీరు ఈ వర్చువల్ మనీతోనే కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎస్, డెఫినెట్లీ నేను పేపర్ ట్రేడింగ్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, సో ఇది బేసికలీ ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి ఉన్న తేడా. ఇప్పుడు ట్రేడింగ్లోనే చాలా రకాలు ఉంటాయి. బేసికలీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్. సో ఇప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఏంటో చూద్దాం. ఇందులో నెంబర్ వన్ ఇంట్రాడే ట్రేడింగ్. సో ఇందాకే నేను చెప్పాను, ఒకే రోజు కొని అదే రోజు ట్రేడ్ని క్లోజ్ చేసేయడం, అంటే అదే రోజు ట్రేడ్ని స్క్వేర్ ఆఫ్ చేసేయడం. సో మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు స్టాక్ని ఓపెన్ చేసుకొని ఈవినింగ్ 3:30 లోపు, అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు మీరు మీ ట్రేడ్ని స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. దీన్ని బేసికల్లీ MIS అని కూడా అంటారు, మార్జిన్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్. ఓకే, సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్. నెంబర్ 2, స్కాల్ప్ ట్రేడింగ్. సో స్కాల్ప్ ట్రేడింగ్ అంటే ఏం లేదు, బేసికల్లీ ఇక్కడ 5 to 10 minutes మాత్రమే ట్రేడ్ చేస్తారు. అంటే 5 నుంచి 10 నిమిషాల లోపు మీరు ట్రేడ్ని క్లోజ్ చేసేయడానికి చూస్తారు. అండ్ ఇందులో ఏంటంటే
మంచి ఎక్స్పర్ట్స్, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ స్కాల్ప్ ట్రేడింగ్లో చాలా చాలా మంచి ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇందులో మంచి మార్జిన్ దొరుకుతుంది. మార్జిన్ అంటే ఏం లేదు, బ్రోకర్ కంపెనీ వాళ్ళు అంటే జీరోదా కానీ అప్స్టాక్స్ కానీ వీళ్ళు మనకి కొంత అప్పు ఇస్తారనమాట. సో దాంతో మనం ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ మార్జిన్ ఇస్తున్నారంటే మన దగ్గర లేని మనీతో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, అంటే స్కాల్ప్ చేస్తున్నట్టు. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్తో పాటు లాస్ కూడా అంతే రిస్కీగా ఉంటుంది. సో మంచి నాలెడ్జ్ లేకుండా స్కాల్ప్ ట్రేడింగ్ అసలు ట్రై చేయొద్దు. నెంబర్ 3, స్వింగ్ ట్రేడింగ్. సో నిన్న లాస్ట్ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్పినప్పుడు ఈ స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడా. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక స్టాక్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది, దాని హయ్యర్ ప్రైస్ ఏంటి, దాని లోయర్ ప్రైస్ ఏంటి, సో దీన్నే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అంటారు. ఒకవేళ మీరు చూడకపోతే నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో బేసికలీ ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్వింగ్ ట్రేడ్, స్వింగ్ అంటే ఏంటి, ఉయ్యాల. సో మనం ఎలా అయితే పైకి వెళ్ళి కిందకి దిగుదు ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుందో స్టాక్ ప్రైస్, అప్పుడే మనం క్యాష్ చేసుకుంటాం. అంటే ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్కి వచ్చిందో, అంటే లోయెస్ట్ ప్రైస్ రీచ్ అయినప్పుడు స్టాక్ని బై చేసి స్లోగా మనకి రెసిస్టెన్స్ లెవెల్ కూడా లైన్స్ డ్రా చేస్తాం. కాబట్టి వెనెవర్ ఇట్ రీచెస్ ద రెసిస్టెన్స్ లెవెల్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని యూజువలీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అని కూడా అంటారు. ఓకే, సో మేబీ కొన్ని మంత్స్, ఒక 20 days, 1 month కూడా మీరు స్టాక్ని ఉంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు జస్ట్ ఆపోజిట్ టు దిస్. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ముందు ఈ సపోర్ట్ ప్రైస్ దగ్గర కొని రెసిస్టెన్స్ దగ్గర అమ్మడం. సో దీన్నే మనం ఏమంటాం, లాంగ్ పొజిషన్ సెల్లింగ్ అని అంటాం. అండ్ జస్ట్ దీనికి ఆపోజిట్ ఏంటి, షార్ట్ సెల్లింగ్. సో షార్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదు, వెనెవర్ ఇట్ రీచెస్ రెసిస్టెన్స్ అక్కడ మీరు ముందు సెల్ చేసి స్టాక్ ఎప్పుడైతే పడిపోతుందో, కిందకు వస్తూ ఉంటుందో మీరు స్టాక్ని బై చేస్తారనమాట. సో దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. అండ్ బేసికలీ ఇదే స్వింగ్ ట్రేడింగ్ అంటే, ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ని యూజ్ చేసుకొని చేసేది. అండ్ ఫైనల్లీ 4th టైప్ వచ్చేసి లాంగ్ టర్మ్ ట్రేడింగ్, ఆర్ దీన్నే మనం ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటాం. సో ఇందాక నేను చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్లో లాంగ్ టర్మ్లో మంచి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి మీకు, ఎప్పుడు మీరు ఒక మంచి అనాలిసిస్ చేసి, మంచి స్టడీ చేసి, మంచి కంపెనీని చూస్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతే మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే. బట్ గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ట్రేడింగ్లో అయినా మీరు మీ మైండ్ సెట్ అన్నది, మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వైస్ ఏంటంటే స్టాప్ లాస్ కాన్సెప్ట్తో ట్రేడ్ చేయండి ఎప్పుడు చేసినా. సో దిస్ విల్ సేవ్ యూ ఫ్రమ్ లాసెస్. మీరు అనుకున్న రివార్డ్ రాకపోయినా కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాసెస్ని అయితే బేర్ చేయకూడదు కదా. సో అక్కడే స్టాప్ లాస్ అన్న కాన్సెప్ట్ మీకు యూజ్ అవుతుంది. వారెన్ బఫెట్ కానీ, రాకేష్ జుంజున్వాలా కానీ, ఇలా టాప్ రిచెస్ట్ పర్సన్స్ అందరూ కూడా స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బేస్ చేసుకునే రిచెస్ట్ పర్సన్స్గా తయారయ్యారు. సో ఇన్వెస్ట్మెంట్ యొక్క పవర్ని తక్కువ అంచనా అస్సలు వేయొద్దు. నౌ విచ్ ఈస్ బెటర్, ట్రేడింగ్ బెటరా, ఇన్వెస్ట్మెంట్ బెటరా? సో ఒక సింపుల్ క్వశ్చన్తో మీకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా కూడా బెస్ట్ ఇన్వెస్టర్స్ అంటే ఈ వారెన్ బఫెట్ కానీ, రాకేష్ జుంజున్వాలా, ఇందాక నేను చెప్పినట్టుగా బెస్ట్ ఇన్వెస్టర్స్ నేమ్స్ మీరు వినే ఉంటారు, కానీ ఎప్పుడైనా మీరు బెస్ట్ ట్రేడర్ అన్న పదాలు ఎప్పుడైనా ఎవరి పేర్లైనా విన్నారా? ఐ గెస్ ఉండరు. బికాస్ ట్రేడింగ్ అంత కష్టం అండ్ అంత రిస్కీ కూడా. నాలెడ్జ్ లేకుండా మనీ పెట్టేస్తే ఇంకా అంతే సంగతి. సో బెటర్ ఇన్వెస్ట్ ఫర్ గుడ్ ఫ్యూచర్. అండ్ ఇందులో ఇన్వెస్ట్మెంట్లో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంపెనీ ప్రాఫిట్స్ నుంచి మీకు కొంత పార్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే మీరు కూడా షేర్ హోల్డరే కదా కంపెనీలో. దీన్నే డివిడెంట్ అని అంటారు. సో కంపెనీ నుంచి మీకు వచ్చే డబ్బుల్ని ఎవ్రీ ఇయర్ డివిడెంట్ అని అంటారనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాఫిట్. షేర్ ప్రైస్ పెరగడంతో పాటు మీకు ఎవ్రీ ఇయర్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ నుంచి డివిడెంట్ ఇస్తారు. సో దిస్ ఈజ్ వై ఐ సే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ యొక్క అడ్వాంటేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ అండ్ ఆల్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ అట్ ఆల్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే ఉన్న bell icon activate చేసుకోండి, so that you will be notified whenever I put a new video out. This is Avinash signing off. Thank you guys.